గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం కనుక చూస్తున్నట్టయితే దీంట్లో ప్రధానమైన వార్తలు పార్టీ తరపున మీకు తెలిసిపోయింది. ఇది పార్టీ తరపున గత దగ్గర ఒక గురువారం నుంచి జరుగుతున్నటువంటి పెద్ద వివాదం ఇదే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అన్ని వెలువడ్డ తర్వాత హైకోర్టు ఏదైతే జీవో నెంబర్ 9 మీద స్టే విధించిందో ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు సందిగ్ధంలో పడిపోయి దీన్ని బట్టి దాదాపుగా ఒక 4 వారాల సమయం ఇచ్చింది. ఆ తర్వాత రీకాల్కు ఒక 2 వారాల సమయం ఇచ్చింది. కాబట్టి దాదాపుగా ఇప్పట్లో 6 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ అయిన సందర్భంలో ఒకసారిగా ప్రభుత్వం కొంచెం డీలా పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కావాలనుకుంటే పాత పద్ధతిలో 27% ఉన్నటువంటి పాత పద్ధతిలో ఎన్నికలు జరుపుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు, కమ్మగల జరుపుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత హైకోర్టు చెప్పిన తర్వాత దీని గురించి ఏం చేయాలి అనేటువంటి మల్లగుల్లాలు పడింది రేవంత్ రెడ్డి సర్కారు. పక్కా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా పాత పద్ధతిలో? ఒకవేళ వెళ్తే ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్తో 42% ప్రజల్లోకి వెళ్ళి స్థానిక సంస్థలకు వెళ్దాం అనుకున్నటువంటి విషయాన్ని మనం వెనక్కి తీసుకున్నట్టయితే దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు ప్రతిపక్షాలు. దీన్ని ఎలా చేయాలి? తర్వాత లేదు, మొండిగా వెళ్ళడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఈ విధంగా వెళ్తే మళ్ళీ ఉన్నట్టు పాత విధానంలో వెళ్ళిపోతే మాత్రం అనవసరంగా మేము చిక్కుల్లో పడతాం. కావాలని బీసీలను రెచ్చగొట్టిన వాళ్ళమేమో ప్రతిపక్షాలు ఆ విధంగా ప్రచారం చేస్తాయి. కావాలని బీసీలు అన్ని పార్టీలాగానే ఇది కూడా కావాలని చెప్పి బీసీల విషయంలో అసలు ముఖ్యంగా జీవో నెంబర్ 9 మీద కావలసినంతగా పట్టుగా కావలసినంతగా దాని గురించి ఆ జీవో నెంబర్ 9 మీద అనుకున్న స్థాయిలో జరపలేదు, అనుకున్న స్థాయిలో దానికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఉందో సరైన వాదనలు జరగలేదు కోర్టులో అనేటువంటి ఇప్పటికే అనేక అభాస్పాలు అవుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక లోపాలు ఉన్నాయి. కావాలని చెప్పి దీన్ని ముందుగానే తెలుసు, ఈ విధంగా కోర్టు స్టే వచ్చిందని తెలుసు. దాదాపు అందరు విశ్లేషకుల అభిప్రాయాన్ని గత నెల నుంచి విశ్లేషిస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం కేవలం బీసీలను మభ్యపెట్టడానికో లేకపోతే బీసీల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్పడం కోసమే ఈ విధంగా కాంగ్రెస్ సర్కార్ ఇన్నాళ్ళు గేమ్ ఆడింది అనేటువంటి విషయాన్ని పదే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న సందర్భంలో సరే పోతే పోయింది, మన పాత పద్ధతిలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాము అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వెళ్తే ఈ ప్రతిపక్షాలు చెప్పిన అన్నీ కూడా వాస్తవాలు అవుతాయి ఇప్పుడు. కాబట్టి ఎలా చేయాలి దీని గురించి మళ్ళీ గులాలు పడుతూ గతంలో ఇచ్చినటువంటి కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా న్యాయపరమైన వ్యవహారాలు ఇవన్నీ వెతకడం శోధించడం స్టార్ట్ చేశారు. చివరికి వాళ్ళు ఈ విధంగా బీసీ రిజర్వేషన్తో ఎప్పుడైతే మనం ఏదో చేయబోయి ఏదో అయిపోయింది అనేటువంటి విషయాన్ని అసలు టోటల్గా స్థానిక సంస్థల ఎన్నికలకే ఎసురుబడింది అనేటువంటి విషయాన్ని దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దు అవడం, దానికి సంబంధించి గెజిట్ రిలీజ్ చేయడం, ఎన్నికల అధికారులు దానికి సంబంధించి ఈ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది అయ్యేటప్పటికీ సరే పాత పద్ధతిలోనే వెళ్ళడానికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఆల్రెడీ దామాష ప్రకారం ఉన్నటువంటి కులగణన సర్వే ప్రకారం అన్నా సరే ముందుకు వెళ్దామంటే దాంట్లో అనేకపరమైన చిక్కులు కనబడతాం. ఎందుకంటే కులగణన సర్వే ప్రకారం బీసీలు చాలా తక్కువ సంఖ్యలో చూపించారనే అపవాదం ఉంది. దాన్ని బట్టి లేదు మేము కులగణన సర్వే చాలా పక్కాగా చేశాము అనేటువంటి విషయాన్ని పదే ప్రభుత్వం ప్రతిపక్షాలు చెప్తున్న తరుణంలో పొరపాటున రేపు సొంతగానే అంటే ఈ విధంగా అధికారికంగా వెళ్ళకపోయినా వాళ్లకున్న అంచనా ప్రకారం కులగణన సర్వే ప్రకారం బీసీలకు ఎక్కడెక్కడైతే స్థానాలు ఇవ్వాలో అక్కడక్కడ దాని ప్రకారం వెళ్ళిన క్రమంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ ఎంత పక్కడబందిగా ఉండి మొన్న నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కొన్ని చూసుకుంటే కొన్ని కులాల వారీగా కొన్ని మతాల వారీగా చూసుకున్నప్పుడు రిజర్వేషను కొన్ని చోట్ల చిచ్చుపెట్టిన మాట వాస్తవం. అంటే ఎస్సీలు రిజర్వేషను, ఎస్టీల రిజర్వేషను, బీసీల రిజర్వేషన్ ఉన్న చోట అసలు ఆ గ్రామంలో కొన్ని కులాలు లేనటువంటి ఏదో ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇవ్వటం అనేది ఇప్పటికీ అపవాదం మూట కట్టుకుంటూ ఉంది. అసలు ఆ గ్రామంలో ఆ సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఆ మతం ఉండదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక కుటుంబానికి సీట్ కేటాయించేస్తే అధిక శాతం ఉన్నటువంటి వాళ్ళ కులాలకి ఇబ్బంది కలిగినటువంటి విషయం ఇలా కొన్ని ఎక్కడో జరిగినటువంటి లెక్కల్లో పొరపాటు వచ్చింది. దాన్నే ఈ విధంగా ఇప్పటికీ కొన్ని అధికారికంగానే కొంతమంది బహిర్గతంగానే విమర్శించడం జరిగింది. అసలు మా ఊళ్ళో ఆ కులమే లేదు, కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఒకే కుటుంబాన్ని కేటాయించడం వల్ల ఏకగ్రీవం అయిపోయింది అనేటువంటి విషయాలు ఇప్పటికే మనం చాలా చూసాం, మీడియాలో మనం చూసాం.
ఇలాంటి సమయంలో మళ్ళీ వీళ్ళు కనుక సొంత నిర్ణయం తీసుకొని బీసీ రిజర్వేషన్ పట్ల మాకు కులగణన సర్వే ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిందనుకోండి, ఎక్కడన్నా దానికి సంబంధించిన అధిక బీసీలు ఉన్న చోట్ల కనుక సీట్లు ఇవ్వకపోయినా వాళ్ళకున్న అంచనా ప్రకారం తక్కువ ఉన్న చోట ఎక్కువ, తక్కువ ఉన్న వాళ్ళ చోట ఈ సీట్లు ఎక్కువను, ఎక్కువ ఉన్న కులం చోట ఏమో తక్కువ ఇవ్వను. ఈ విధంగా పొరపాట్లు కనుక జరిగితే ఇటు పక్క ప్రతిపక్షం చెప్పినన్ని కూడా ఈ కులగణన సర్వే అసలు సరిగా జరగలేదు, ఇంటింటి సర్వే అసలు జరగలేదు, దీంట్లో ఇంకా బీసీలకు నష్టం జరిగింది తప్ప లాభం ఎక్కడ జరగలేదు, బీసీని చాలా తక్కువ చేసి చూపించారు అని చెప్తున్నటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి సార్కి నిజం చేసినట్టయింది. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు చేసినటువంటి కులగణన సర్వే మీద కూడా పక్కా 100% కాన్ఫిడెంట్ లేదు. చేసిన సర్వేలో పక్కగా ఇంటింటి డోర్ టు డోర్ కులగణన సర్వే జరిగింది అలాంటి విషయాన్ని కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి కాన్ఫిడెంట్ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఈ అనేక కులాలు మనం చూస్తున్నాం, ఎస్సీ ఎస్టీ సంబంధించిన బీసీ మైనారిటీస్ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత ఆ గ్రామాల్లో ఏదో ఒక కుటుంబమే ఉంటాయి ఎస్సీకి సంబంధించి, లేదా ఎస్టీ కుటుంబం ఒక్కటి కుటుంబం ఉంది, మిగతా మేజర్గా ఉన్నటువంటి కులాలు చాలా ఉంటాయి. కానీ ఆ ఒక్క కుటుంబానికే కుల ప్రాతిపదికన కేటాయించినప్పుడు ఏకగ్రీవంగా ఆ కులాన్ని సర్పంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇది ఎక్కడ న్యాయం? ఉన్నటువంటి ఒక కులానికి కేటాయించడం ఏంది రిజర్వేషన్, ఇంతమంది అధికంగా ఉన్నటువంటి కులాన్ని పక్కన పెట్టడం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ అపవాదం మూట కట్టుకుంటుంది. కాబట్టి దీన్ని అస్త్రంగా ఎందుకు ఉపయోగించాలి, ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు మనమే వాళ్ళ చేతుల్లో చిక్కోవాలి అనేటువంటి భయం కూడా అధికార పార్టీలో ఉంది. కాబట్టి దీని ప్రకారం సరే వాళ్ళకున్న డేటా ప్రకారం కులగణన సర్వేకి వెళ్దామంటే దాని ప్రకారం రిజర్వేషన్ ప్రకారం వెళ్ళిపోదాము, ఎన్నికలకు వెళ్దామంటే అదొక ప్రాబ్లం ఉంది. పాత పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతిలోకి వెళ్దామంటే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే దీని ప్రకారం వెళ్దామంటే న్యాయపరమైన చిక్కులు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉండగా మనం దీన్ని చేయలేము. కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ కోర్టులు అనేవి జోక్యం చేసుకోకూడదు, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్, దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం అనే విషయాన్ని ఓ పక్క ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సరే ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషించండి, బీసీల రిజర్వేషన్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని గట్టి పట్టుదలతో రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి నిన్నటి వరకు సరే ఎలా చేద్దాం, హైకోర్టు చెప్పినట్టుగానే పాత పద్ధతిలోకి వెళ్దామా, లేదా దీని గురించి అనుకున్నట్టుగానే 3 వారాల తర్వాత 4 వారాల తర్వాత సంబంధించినటువంటి దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిద్దో, హైకోర్టు ఏం చెప్పిద్దో దాని గురించి వేచి చూద్దామా అన్నటువంటి ధోరణిలో నిన్న మొత్తం తర్జన జరిగిన తర్వాత అనేక న్యాయ సలహాలు తీసుకుని చివరికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. దీనికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టు విధించినటువంటి ఏదైతే 50% రిజర్వేషన్ మించరాదు అనేటువంటి ఏదైతే ప్రాతిపదికనే హైకోర్టు ఇక్కడ స్టే ఇచ్చింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేసి మేము 50% రిజర్వేషన్ మించి ఈ 42% బీసీలకు కూడా ఇస్తాము, మొత్తం రిజర్వేషన్ సంఖ్యను మేము పెంచేస్తాము, అది ఈ ప్రాతిపదికన ఆ ప్రాతిపదికన అంటూ కోర్టుకే చట్టాలు చెప్తూ దాన్నే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్నే గతంలో జరిగినటువంటి చెన్నై సంబంధించినటువంటి జయలలిత సమయంలో జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ దాన్ని ఉదాహరణగా చూపిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో చేయాలి అనేటువంటి తపన అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టే నిర్ణయించింది, దాదాపు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారమే దాన్ని ఉదాహరణగా చూపిస్తూ 50% రిజర్వేషన్ మించరాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ హైకోర్టు స్టే విధించింది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి గట్టిగా ఏ వాదనలు వినిపిస్తారో అనేకపరమైనటువంటి న్యాయ మార్గాలు, న్యాయ సలహాలు మొత్తం దీనికి సంబంధించి వెతుకుతూ ఉన్నారు. దీని గురించి ఢిల్లీ కూడా వెళ్ళడానికి ఈరోజు సిద్ధమవుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టుకు కాంగ్రెసు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకి యోచన, జీవో 9పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషను, నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అభిషేక్ సింఘ్వితో భేటీ అయ్యే అవకాశం, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరామర్శ. సరే ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు కాబట్టి మల్లికార్జున ఖర్గేకి అన్ని పార్టీ తరఫున వెళ్ళి పరామర్శించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సుప్రీంకోర్టులో టీపీసీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఇటీవల అస్వస్థతకు గురైనటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఖర్గేను పరామర్శించిన అనంతరం పార్టీ పరంగా పిటిషన్ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్విని మహేష్ కుమార్ గౌడ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే
సింఘ్వి సహా ఇతర న్యాయవాదులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నామని, దీనికి సంబంధించిన అన్ని మార్గాలను అన్వేషించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ అధ్యయనం, సూచనలు, సలహాలతోనే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని అంశాలను పొందుపరుస్తూ సోమవారం పిటిషన్ దాఖలు చేయనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిపింది. ఇది దీనికి సంబంధించి రిజర్వేషన్ సాధనకు బీసీ జేఏసీ. రాష్ట్రంలో ఏకమైన బీసీ సంఘాలు. జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ 18 రాష్ట్ర బంధుకు పిలుపు. సరే, ఈ ఆర్ కృష్ణయ్య తర్వాత తీన్మార్ మల్లన్న వీరందరూ ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్నారు. జీవన్ నెంబర్ 9 అనేది పెద్ద డ్రామా. దీని గురించి చిత్తశుద్ధితో పోరాడలేదు కాంగ్రెస్, చాలా బలహీనపరిచింది జీవన్ 9 నెంబర్ మీద. కాబట్టి ఇవన్నీ కాదు, మేమే తేల్చుకుంటాం, బీసీ సంఘాలు ఏర్పడి దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ మీద మేమే తేల్చుకుంటాం, ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఈ నెల 18వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చింది ఇటుపక్క బీసీ సంఘాలు. సరే, ఇవి బీసీ సంఘాలు ప్రభుత్వం మరి ఇన్నాళ్ళ నుంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు న్యాయం చేసిద్దని ఏమైనా వేచి చూసారా, లేకపోతే కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి ఎప్పటికీ ఇంకా బీసీ రిజర్వేషన్ ఉండదు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారా ఏమో తెలియదు. కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేసిన సందర్భాల్లో కూడా ఎవరు వీరందరూ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళందరూ బీసీ సంఘాల తరఫున పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆ ధర్నా దగ్గర మద్దతు తెలిపిన సందర్భాలు లేవు. ఎప్పుడైతే ఈ ఈ డ్రామాలన్నీ ఎలా నడుస్తాయంటే, ఈ గేమ్ అంతా ఎలా నడుస్తుందంటే, వాళ్ళ సంబంధించినటువంటి రిజర్వేషన్కు పోరాడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలపరు, దానికి సంబంధించినటువంటి విషయాలు వరారు. ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు జరిగినాయో, కోర్టు స్టేలు ఇవన్నీ విధించిన తర్వాత వాళ్ళ ఉనికి కోసం మళ్ళీ ఈ విధంగా చేయటం మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే మీరు సరే ప్రభుత్వంతో ఎక్కడో పార్టీలు అంటగడతారో, లేకపోతే పార్టీలకు సంబంధించిన రంగు మమ్మల్ని ఎక్కడో పూస్తారో అనిపించింది అనుకోండి, మీరు పర్సనల్గా ఇప్పుడు రేపు 18వ తారీఖు బంద్ ఇచ్చే బదులు అప్పుడే కోర్టులో ఉండగానో, లేకపోతే దాని బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి 42%తో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎప్పుడూ మీరు దానికి సంబంధించినటువంటి ప్రోత్సహించిన సందర్భాలు లేవు, దానికోసం పోరాడినటువంటి సందర్భాలు లేవు. కేవలం బీసీలు రాజ్యాధికారంలో రావాలి అంటూ బీసీని ఐక్యం చేయడం విషయంలో, ఈ సదస్సులు పెట్టిన విషయంలోనే మీరు మునిగిపోతున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు పోరాడాలా, సందర్భం వచ్చినప్పుడు ప్రోత్సహించాలా. ఓకే, మీరందరూ బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం కావాలని అడగటంలో తప్పులేదు. వాస్తవంగా బీసీలో ఉన్నటువంటి దామాషా ప్రకారం కంపల్సరీగా రాజ్యాధికారంలో బీసీలు ఉండాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. మీరు పోరాటంలో తప్పులేదు, అడగటంలో మీకు హక్కు ఉంది. న్యాయపరంగా మీరు సాధించటం విషయంలో కూడా మీకు అడిగేటువంటి అర్హత ఉంది, హక్కు ఉంది. కాకపోతే సరే, స్వార్థమో ఏదో ఒకటి రాజకీయమో, బీసీలకు రిజర్వేషన్ కోసం ఒక పక్క రేవంత్ రెడ్డి పోరాడుతున్న సందర్భంలో, ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తున్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో కనీసం మీరు సంఘీభావం ప్రకటించకుండా దానికి సంబంధించి తర్వాత సాధించారనుకోండి, ఆ జంతర్ మధ్య కూర్చొని ఎక్కడో కూర్చొని చివరికి బీసీ రిజర్వేషన్ సాధించారనుకోండి, ఏ పార్టీ అయినా సరే ఒకే కాంగ్రెస్ పార్టీలోనే బీసీలు నుంచోరుగా. మీకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేకపోతే బీసీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నికల్లో నుంచోరుగా. రిజర్వేషన్ ప్రకారం అన్ని పార్టీల్లో బీసీలు నుంచుంటారు, లేకపోతే అన్ని పార్టీలో మీ సంబంధించినటువంటి బీసీ నాయకులు మీ ఇష్టం వచ్చిన పార్టీలో మీరు నుంచోవచ్చు, లేకపోతే మీరు సొంతంగా నుంచోవచ్చు. ముందు రిజర్వేషన్ సాధించాలి కదా. ఆ సాధించే క్రమంలో రేవంత్ రెడ్డికి ఎందుకు మీరు రేవంత్ రెడ్డి సర్కారుకో లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు మీరు లేదు నిన్న జరిగినటువంటి హైకోర్టు వాదనలకు సంబంధించినటువంటి స్టే విధించే సందర్భంలో మీ తరపున మీ లాయర్లో లేకపోతే మీ తరపున ఉన్నటువంటి మీరు దాన్ని ఎందుకు సీరియస్గా పట్టించుకోరు? తర్వాత తుస్సన్న తర్వాత మీరు మీ ఉనికి కోసం తెర ముందుకు ఎందుకు వస్తున్నారు? మీరు ప్రత్యేకంగా ఒక 18వ తారీఖు బంద్ ఎందుకు పిలుపునిస్తున్నారు? మీరు మీ తరపు నుంచి మేము బీసీల కోసం పోరాడతాము, ఈ పార్టీలన్నీ అన్యాయం చేస్తున్నాయని అంటే ఎవరికి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప బీసీల పట్ల నిజంగానే అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీల పట్ల చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం పోరాడేటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ. దానికి సంబంధించిన చిత్తశుద్ధి ఉన్న నాయకులు కూడా చాలా తక్కువ. ఇవన్నీ కూడా కేవలం సమయ సందర్భాన్ని బట్టి 100 రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా 100 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ అంశమే తెర ముందుకు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రోత్సహించి పోరాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి దీనికి సంబంధించి 18వ తారీఖున రాష్ట్ర బంధుకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇది బీసీలకు సంబంధించినటువంటి విషయం. ఈ పార్టీ తరపున అంటూ ఆంధ్రజ్యోతి భద్ర హైలైట్ చేసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టుకి వెళ్ళే యోచనలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఉంది.
ఇక తర్వాత జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారండి. ఇంకా ఫైనల్ కాలేదు దీపక్ రెడ్డిది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు వెళ్ళి లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇతని పేరే ఖరారు చేస్తారా అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, పద్మ పేర్లను కూడిన జాబితాను పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు శనివారం పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఆలోచించారు. ఏదేమైనప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ఇటుపక్క కాంగ్రెస్, ఇటుపక్క బీజేపీ, బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ బీజేపీ సంబంధించినటువంటి విషయంలో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, పద్మ పేర్లు పరిశీలించారు. చివరికి ఒక స్థాయిలో మాధవీలత పేరును కూడా పరిశీలన చూశారు ఎలా ఉన్నది అనేది. ఎందుకంటే అక్కడ దాదాపుగా జూబ్లీహిల్స్లో దాదాపు 1,00,000 ఓటర్ల పైన ముస్లిం ఓటర్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఏ విధంగా ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏ ప్రాతిపదికన వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ ఆలోచించి చివరికి దాదాపు దీపక్ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మాధవీలతతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ముస్లిం మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా ఒక ప్రాతిపదికన వెళ్తేనేమో కొన్ని చిక్కులు ఉన్నాయి, ఇంకో ప్రాతిపదికన వెళ్తేనేమో ఇలా దీపక్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఎర్రగడ్డలో శ్మశాన వాటిక ఇచ్చిన సందర్భాన్ని దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ స్థానికులు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ అంశాన్ని తెర ముందు తెచ్చి కొంతవరకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వాడుకోవాలని బీజేపీ చూస్తూ ఉంది. దీని అదేవిధంగా కొన్ని ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మామూలుగానే బీజేపీ పార్టీ అంటే కొన్ని మత ప్రాతిపదికన సంబంధించినటువంటి విషయాలు తెర ముందుకు తెచ్చి ఆ భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రజల్లో దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవాలి అనుకున్న విషయాలు మాత్రం ఎప్పుడు సక్సెస్ అవుతా ఉంది బీజేపీ పార్టీ. దాంట్లో భాగంగానే ఈ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి ఎక్కడైతే ఎర్రగడ్డ సంబంధించినటువంటి కేటాయించారో స్థలం, ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వ్యాపారస్తులు ఈ మొదటి నుంచి అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటూ ముందుకెళ్లాలని చెప్పే విషయాన్ని వాడుకుంటుంది బీజేపీ. ఇటుపక్క బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంతో ముందుకెళ్లాలనేటువంటి విషయంతో తనుంది. ఇటుపక్క చూస్తే నవీన్ యాదవ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి మంత్రంగానే ముందుకెళ్ళాలి. అదేవిధంగా నవీన్ యాదవ్ ప్రస్తుతం గతంలోని చాలా సంవత్సరాల నుంచి అతను నడుపుతున్నటువంటి ట్రస్ట్ విషయంలో కానివ్వండి, పేదలకు సహాయం విషయంలో కానివ్వండి, అనేక కార్యక్రమాల ద్వారా నవీన్ యాదవ్ సొంతంగా కూడా ఓట్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి ఇండిపెండెంట్గా నుంచి. ఇవన్నీ పరిగణలో తీసుకొని నవీన్ యాదవ్ను నమ్ముకొని ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరికి వాళ్ళు మార్నింగ్ వాకింగ్ కార్యక్రమాలను ఒకళ్ళు, తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ అనేక కార్యక్రమాల్లో జూబ్లీహిల్స్ ఇటీవల జరిగిన అనేక కార్యక్రమాల్లో పిలువని పేరంటానికి వచ్చినట్టు ప్రతి విషయంలో వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం. కిషన్ రెడ్డి సమయం లేకుండా లేస్తే ఎక్కువగా జూబ్లీహిల్స్ మీదే జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా హాజరవటం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటుపక్క ఇక చెప్పేది ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ భార్య కాబట్టి ఆమె మాగంటి గోపీనాథ్కి ఇంతవరకు ఆ నియోజకవర్గంలో ఓటమి ఎరగని నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే 3 సార్లు గెలవటం, అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 సార్లు గెలవచ్చినటువంటి అనుభవం ఉంది మాగంటి గోపీనాథ్కి. ఆయనకంటూ కుటుంబ చరిత్ర ఉంది, ఆయనకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉన్నాడా, ఆ సెంటిమెంట్ని వాడుకోవాలి అనే విషయాల్లో ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సరే దీన్ని సెంటిమెంట్గానే ఏదో కొంత రాజకీయాల వారసత్వంగా వస్తున్నటువంటి విషయం, ఎవరన్నా మంచి నాయకుడు చనిపోతే వాళ్ళ కుటుంబంలో అభ్యర్థిని కనుక ఎన్నికల్లో నుంచోబెడితే సరే దాన్ని పోటీగా నుంచోబెట్టకుండా ఏకగ్రీవంగా నుంచోబెట్టడం అనేది ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీగా వచ్చేది. అది రూల్ ఏం లేదు, ఒకళ్ళొకళ్ళు ఉన్నటువంటి కాంప్రమైజ్ సెక్షన్ అనమాట అది. కాకపోతే గతం కొంతకాలంగా అది కూడా తొలగిపోయి ఈ మధ్యకాలంలో సానుభూతి పవనాలు ఏం లేకుండా డైరెక్ట్గానే నుంచోబెట్టడం మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇవి జరిగినాయి. వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులను బట్టి 2 పార్టీల్లో అజాత శత్రువుగా ఉన్న వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మనిషి ఎవరన్నా ఎన్నికల్లో నుంచున్నప్పుడు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించడం, అలాంటి సంస్కృతి మనం చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో. అదేమి రాజ్యాంగం కాదు, ఎన్నికల రూల్ ఏం కాదు. కాకపోతే ఉన్నటువంటి ఒకళ్ళొకళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఈ మధ్యకాలంలో మాత్రం అవి పూర్తిగా తొలగిపోయినాయి. మొన్న చూస్తున్నట్టు కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించిన కానివ్వండి, ఇలాంటి సందర్భాలు కొన్ని చూసి ఆంధ్రాలో కూడా అలా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కంటోన్మెంట్ ఏ విధంగా అయితే దక్కించుకుందో ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలనేటువంటి గట్టి పట్టుదల అయితే ఉంది. ఇటు ఒక బీఆర్ఎస్ చూస్తేనేమో ఎలాగైనా సరే కంటోన్మెంట్ లాగా మిస్ చేసుకోకూడదు, ఇది
దీన్ని మాత్రం ఇది అసలు చాలా అంటే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గమే కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ గెలవటం అనేది చాలా ముఖ్యం. దీన్ని బట్టే పార్టీ మళ్ళీ ఇంకోసారి జోష్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇటు బీజేపీకి కూడా ఏం తక్కువ శాతం ఏమీ లేదు ఓట్లు. బీజేపీకి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ కొంచెం ఈ మధ్యకాలంలో ముందంజలో ఉంది కాబట్టి దాన్ని నిరూపించుకునే దిశలో ఇటు బీజేపీ కూడా పోటీ పడతా ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్ష సెకండ్ క్యాటర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువగా ఫోకస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ బీజేపీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని చెప్పి కొంచెం ఊళ్ళూరుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా జూబ్లీహిల్స్ ఎప్పుడైతే దాదాపు ఈ రోజు నుంచి బహుశా నామినేషన్ కూడా మొదలవబోతున్నాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తర్వాత. కాబట్టి ఎవరికి వాళ్ళు మాత్రం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే హైకోర్టు స్టే విధించిందో కొంత వాతావరణం మొత్తం పక్కకి వెళ్ళిపోయి మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదే పడ్డాయి అన్ని పార్టీలు. కాబట్టి ఎవరికి వాళ్ళు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో మీరు ఎటు చూసినా ప్రస్తుతం మీరు వెళ్ళండి, నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా ఏ పార్టీ సంబంధించిన ఆ పార్టీ కార్యక్రమాలు ఓటర్లు మన్నన చేసుకోవడానికి రకరకాల పాటలు పడతా ఉన్నారు. ఎవరికి వాళ్ళు కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన అనేక సమావేశాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదో వాళ్ళకు కొంచెం మభ్యపరచుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి పాటలు వాళ్ళు ఏదో పడతా ఉన్నారు. రకరకాల విందులు వినోదాలు వరుసలు వాళ్ళు పడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్టకేలకు మాత్రం నవీన్ యాదవ్ గెలవాలి అనే గట్టి పట్టుదలతో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఇది పొరపాటును కూడా మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే దీన్ని బట్టే ఈ దాదాపు ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఎలా ఉంది అనే ఒక రిఫరెండంగా ఇది ఉపయోగపడింది. కాబట్టి దీన్ని ప్రజల్లో పొరపాటున కనుక ఈ సీటు కనుక చేజారిపోతే ప్రజల్లో వేరే డిఫరెంట్ సంకేతాలు వెళ్ళిపోతాయి, నెగిటివ్ సంకేతాలు వెళ్ళిపోతాయి. రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజా తీర్పుగా దీన్ని తీసుకుని అస్త్రంగా ప్రతిపక్షాలు ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి రెచ్చిపోవటం మొదలు పెడతాయి. కాబట్టి అందరి నోళ్ళు మూయించాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజల అభిప్రాయం చాలా పాజిటివ్గానే ఉంది. 6 గ్యారెంటీలతో ప్రజలు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి 6 గ్యారెంటీలు అస్త్రంగా మేము ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజలు మాకు ఆ తీర్పు ఇచ్చారు, నిజమే మీరు 6 గ్యారెంటీలతో మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పేటువంటి విషయాన్ని ప్రజలు మాకు ఇదే తీర్పు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి నవీన్ యాదవ్ గెలుపుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కారు. అటు బీజేపీ కూడా అంతే విధంగా అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పట్ల ప్రజలు ఇదే తీర్పు ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రజలు అంగీకరించట్లేదు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావాలనుకుంటుంది అని చెప్పుకోవడానికి ఇటు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇటుపక్క కాంగ్రెస్లో కూడా దీన్ని కనుక ఈ పొరపాటున ఎన్నికలు ఓడిపోతే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఇది అని చెప్పడానికి దాంట్లో గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ కొంతమంది కాచుకుని ఉన్నారు. ఇటుపక్క మొన్న చూస్తే దీనికి సంబంధించిన అనేక ఆశావాహులు ఉన్నారు. అంజన్ యాదవ్, తర్వాత అజారుద్దీన్, ఇలా అనేక పేర్లు తెర ముందుకు వచ్చినాయి. చివరికి చివరి కాంపిటీషన్లో మిగిలింది అంజన్ కుమార్ యాదవ్ నుంచి ఉన్నారు. మళ్ళీ ఆయనకెళ్ళి అధిష్టానం వెళ్ళి నచ్చ చెప్పడం ఇవన్నీ మనం చూసాం. గత 3-4 రోజుల నుంచి అన్ని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అతను సరే నవీన్ యాదవ్ గెలుపు కోసం మీరు కృషి చేస్తారా, నవీన్ యాదవ్ కృషి చేయడానికి మీరు ఉంటారా అని చెప్తే ఆయన నాకేం పని అన్నట్టే మాట్లాడారు, కానీ ఎక్కడ పాజిటివ్ ధోరణిలో మాట్లాడాల. సరే ఆ ప్రాంతంలో ఉన్న కాబట్టి ఆ ప్రాంతీయుడికి మేము సీట్ ఇచ్చామనడానికి మీరు అన్నీ అలాగే ఇచ్చారని ప్రశ్నించడం, ఎదురుదాడి కూడా చేయడం జరిగింది ఆయన అంజన్ కుమార్ యాదవ్. కొన్ని సీట్లు ప్రస్తావిస్తూ దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు కదా, మీరు ఎన్నికల్లో వాళ్ళకి ఎందుకు సీట్ ఇచ్చారు, మళ్ళీ నవీన్ యాదవ్ విషయం వచ్చినప్పుడు నాకు ఎందుకు అది ఆ పాయింట్ తెర ముందుకు తెస్తున్నారు అనే విషయాన్ని కూడా అంజన్ కుమార్ యాదవ్ గట్టిగా వాదించినట్లు అర్థమవుతోంది. అధిష్టానానికి వాళ్ళకి ఎక్కడో ఈ విషయంలో కొంచెం ఎక్కడో కొంత వేరియేషన్ కూడా వచ్చింది. చివరికి నా అధినాయకులు దాన్ని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఏమైనప్పుడు ఆయన సాటిస్ఫై అయిన సందర్భం అయితే కనబట్టలేదు. సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఏమైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం ఈరోజు నామినేషన్ మొదలవుతున్న తరుణంలో మొత్తం ఫోకస్ అంతా స్థానిక సంస్థలు ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిందో మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా కూడా జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రతి ఓటర్ని చాలా వాల్యుబుల్గా తీసుకుంటున్నారు అన్ని పార్టీలు. చూద్దాం చివరికి దీనికి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఇంకా ముందు చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది.